హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే మనము మరొక బ్లౌజ్ అయితే లైనింగ్ బ్లౌజ్ స్టిచ్ చేయడం ఎలాగో చూద్దామండి. ఓకేనా? సో వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఓకేనా? సో ఇప్పుడు మనం ఇలా బ్లౌజ్ని కట్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఇవి చంక పీలికలండి. ఓకేనా? సో ఇలా రెండు పార్ట్గా మనం హ్యాండ్స్ని ఇలా సపరేట్ చేసి చంక పీలికలు ఎలా వేయాలో చూద్దామండి. ఓకేనా? సో ఇలా వేయడం వల్ల బ్లౌజు ఫిట్టింగ్ అనేది బాగుంటుంది. సో మనకి చంక పీలికలు వేసినట్టు కూడా సో తెలియదండి. ఓకేనా? ఇలా సో కొంచెం పడినా మనం వేయాల్సిందే అండి. ఓకేనా? సో వేరే ఆప్షన్ అయితే లేదు, ఎందుకంటే ఫిట్టింగ్లో తేడా వచ్చేస్తుంది. మనకు 1 ఇంచ్ కాదు, 1/2 ఇంచ్లోనే ఫిట్టింగ్ అనేది తేడా వస్తుంది. కాబట్టి సో మనము ఇక్కడ చూసారు కదా, మనం ఇలా చేసుకున్నాం కదా, ఇలా రావాలి. ఈ చిన్న పీస్ అయినా కూడా ఏమైద్దిలే మనం వేయకుంటే అని అనుకుంటాం కదా. సో చంక అనేది టైట్ అయిపోద్ది, మళ్ళీ వాళ్ళకి ఖర్చులు లేకుండా అయిపోతుంది. సో ఇలా నీట్గా సో ఇలా వేసుకోండి. ఇప్పుడు ఇవి కూడా వేయడం ఎలా అంటే, సో ఫోల్డింగ్ ఇటు మన సైడ్ ఉన్నప్పుడు మనం వేసాం కదా, సో దీనికి ఇప్పుడు ఆపోజిట్లో వేయండి. వేయడం వల్ల ఏంటంటే మీకు ముందు భాగము వెనుక భాగము సో కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఓకేనా? సో ఐ హోప్ మీకు నేను చెప్పేది అర్థమవుతుందని అనుకుంటున్నానండి. ఓకేనా? సో వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు మంచి మంచి సో ఈజీగా కటింగ్, ఈజీగా స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలైతే మీకు చూపించడం జరుగుతుందండి. ఓకేనా? ఇలా ఇలా ఎక్స్ట్రా ఉన్న దారాలు ఇలా నీట్గా సో కట్ చేసుకోండి. మనం ఇలా స్టిచ్చింగ్ చేస్తూ కూడా ఇంకా వేరే వర్క్ కూడా చేసుకోవచ్చు అండి. చదువుకునే వాళ్ళు చదువుకోవచ్చు, ఇలా పాకెట్ మనీ సంపాదించుకుంటూ. ఓకేనా? ఎందుకంటే మనం ఒక 1 అవర్, ఒక 2 అవర్స్ స్పెండ్ చేసాం అనుకో, మనం ఒక 400 అయితే ఖచ్చితంగా సంపాదించుకోవచ్చు. ఓకేనా? సో ఇలా నేను అలాగే చేస్తున్నానండి. స్టిచ్చింగ్ చేస్తూ సో జాబ్స్కి కూడా ప్రిపేర్ అవుతా నేను. అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి నా ఫ్యామిలీకి హెల్ప్ఫుల్గా ఉండడం మాత్రమే అండి. సో నేను జాబ్స్కి కూడా ప్రిపేర్ అవుతా. ఓకేనా? సో ఇప్పుడు ఇలా మనము ఎడ్ సైడ్ మంచిగా ఉందో లేదో చూసుకొని ఇలా అయితే, సో ఇది రాంగ్ సైడ్ అండి. సో ఈ మన సైడ్ నుంచి ఇప్పుడు మనం ఇది జాయింట్ చేసాం కదా, సో దీన్ని ఇలా ఎదురుగా ఇలా పెట్టేసి, చూసారు కదా, ఇంకో ఇలా అటు ఇటు సేమ్ ఈక్వల్గా ఉండేటట్టు చూసుకొని ఇలా స్టిచ్ చేయండి. ఇలా చేసిన తర్వాత సో ఇలా గోరుతోటి నీట్గా అనుకుంటే ఇలా టాప్ స్టిచ్ చేసేయండి. ఇలా తర్వాత ఇలా నీట్గా పైనుంచి ఒక టాప్ స్టిచ్ అయితే వేయండి. నీట్గా ఉంటుంది. చూసారు కదా, ఇలా ఇప్పుడు సో ఇలా ఎక్కడ కూడా బ్లౌజ్ అనేది ముడత రాకుండా ఇలా వీళ్ళతో నీట్గా అనుకుంటూ, ఒక నిమిషం అండి, దారం ముడిపోయింది. సో ఇలా నీట్గా వేళ్ళతోటి అనుకుంటూ మనం స్టిచ్ చేయాలండి. ఓకేనా? ముడత అనేది రావద్దు. సో చాలామంది ఫెవిక్విక్ తోటి పేస్ట్ చేసి దాన్ని ఐరన్ చేసి చేస్తారు, కానీ నాకు ఇలాగే అలవాటు అయిందండి. సో నేను ఇలాగే స్టిచ్ చేస్తాను. ఎవరి అలవాటుని బట్టి వాళ్ళు చేస్తారండి వర్క్ అనేది. ఓకేనా? ఇలా నీట్గా ఇలా స్టిచ్ చేసిన తర్వాత
సో ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా ఇలా కట్ చేసేయండి. ఓకేనా? ఇలా చూసారు కదా, ఎక్కడ ఇంత ముడతలు కూడా రాలేదు. ఇప్పుడు ఇలా ఇక్కడ ఇదే క్లాత్ని ఇక్కడ ఇలా వేసేయండి. ఇలా వేయడం వల్ల మనకి అతుకులు వేసినట్టు కూడా తెలియదు, స్టిచ్చింగ్ కూడా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందండి. ఇలా కట్ చేసి ఇలా ఇక్కడ కూడా ఇలా కొంచెం ఇలా ఇంకొంచెమే కదా వేయకుంటే ఏమైంది అని అనుకుంటారేమో. సో అలా కట్ చేయొద్దండి. చెప్పాను కదా, నడుములు అది చంక లూజ్ అనేది తగ్గిపోద్ది. మళ్ళీ ఫిట్టింగ్ మొత్తం బ్లౌజ్ మొత్తం చంక దగ్గర పట్టకుండా అయిపోతుంది. ఓకేనా? ఎందుకంటే మనం కరెక్ట్ మెజర్మెంట్స్ కటింగ్స్ అన్నీ తీసుకొని మనం కట్ చేస్తాం కాబట్టి కొలతలు తీసుకొని. సో ఈ చిన్న పార్ట్ని కూడా మనం మిస్ చేయద్దు. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని ఇలా పక్కన పెట్టేసేయండి. చూసారా, ఇలా ఎక్స్ట్రా ఉన్న దారాలన్నీ నీట్గా కట్ చేసుకోండి. సో ఇప్పుడు దీన్ని ఇలా పక్కన పెట్టేసేయండి. ఒక్క నిమిషం అండి, కింద పడేయండి బ్లౌజ్. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. ఇప్పుడు ఇంకొక హ్యాండ్ కూడా ఇలాగే సేమ్ జాయింట్ చేసుకోవాలండి. ఎట్ సైడ్ ఉందో చూసుకొని స్టిచ్ చేసుకోవాలండి, లేదంటే మళ్ళీ ఇప్పడాలు కుట్టడాలు అవుతుంది. కుట్టేటప్పుడే సో కరెక్ట్ చూసుకొని ఇలా కుట్టాలి. ఓకేనా? హ్యాండ్స్ అతుకులు లేకుండా పడవా అని అంటే చాలా మట్టుకు పడవండి. ఎవరికైతే 6 ఇంచెస్ కంటే తక్కువ ఉన్న వాళ్ళకైతే చంక సో అతుకులు అనేవి పడవు. ఓకేనా? ఖచ్చితంగా చంక పిలికలు అనేవి పడుతాయండి. 7 ఇంచెస్ ఆ పైన ఉన్న వాళ్ళకి ఎవరికైనా సో అతుకులు అనేవి పడుతుంది. ఒక్క నిమిషం అండి. సో ఇక్కడ నేను మాట్లాడుకుంటూ రాంగ్ కుట్టేసాను, చూసాను కదా, ఇట్లా ఉంటుంది. ఒక్కొక్కసారి తిప్పేయకుండా కుట్టేసాను. ఇప్పుడు దీన్ని ఇలా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేయండి. ఇలా మళ్ళీ పైనుంచి ఒక స్టిచ్ వేయాలండి. ఇలా ఎక్కడ కూడా కొంచెం ముడతలు లేకుండా నీట్గా ఇలా అనుకుంటూ పెట్టాలండి. ఓకేనా?
ఇలా నీట్గా అయితే స్టిచ్ చేయాలండి, ఓకేనా. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా ఇలా నీట్గా కట్ చేసేయండి, ఓకేనా. ఇలా సో ఇప్పుడు ఇది పక్కన పెట్టేసేయండి. సో ఫ్రంట్ పార్ట్ తీసుకోండి, ఓకేనా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇలా ఇలా నీట్గా పెట్టుకొని ఇలా అయితే స్టిచ్ చేయండి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు కస్టమర్ బ్లౌజులు కుట్టాలా వద్దా నేర్చుకున్న వాళ్ళు సో భయపడద్దండి. మీరు స్టెప్ తీసుకుంటేనే పర్ఫెక్షన్ అనేది వస్తుంది, ఓకేనా. స్టెప్ తీసుకోకుండా ఉన్నారంటే సో ఎప్పుడైనా మీరు భయపడాల్సి వస్తుంది. భయాన్ని వీడి మీరైతే కుట్టడం స్టార్ట్ చేయండి, ఓకేనా. ఫస్ట్ చిన్న సైజ్ బ్లౌజులు కుట్టండి, తర్వాత మీకు చేయి తిరుగుతూ ఉంటే సో ఇలా ఇక్కడ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా ముందు భాగం ఎలా వచ్చిందో, సో ఇలా రావాలి. ఇంకొక సైడ్ కూడా సో ఇలాగే రావాలండి, ఓకేనా. సో ఇలా ఇలా నీట్గా వేళ్ళతోటి తడుముకుంటూ నీట్గా అయితే స్టిచ్ చేయాలండి, ఓకేనా. సో ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా టగటగా కట్ చేసేయండి. ఇలా ఇప్పుడు సో ఇలా సో మీకు ప్రాక్టీస్లో వచ్చేసండి, చూసారు కదా. సో ఇప్పుడు ఇవి రెండింటిని ఎదురెదురు పెట్టుకొని ఇగో ఇలా చూసుకోవాలి, ఓకేనా. కొంచెం కూడా ఎక్కువ తక్కువ రావద్దు.
ఓకేనా. మన దారాలు ఇలా ఉంటే కట్ చేసుకోండి. ఇప్పుడు షేప్ పట్టీస్ అయితే జాయింట్ చేసుకోవాలండి, ఓకేనా. సో ఇందాక మనము షేప్ పట్టీ క్లాత్ అనేది ఇలా కట్ చేసుకున్నాం కదా. సో దీన్ని ఇలా పెట్టేసి ఇలా 2 లేయర్ మెయిన్ క్లాత్ వచ్చేటట్టు చూసుకుంటే బాగుంటుందండి, ఓకేనా. సో ఇలా ఇలా పెట్టేసి ఇలా వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, ఓకేనా. సో వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా కట్ చేస్తూ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా ఇలా నీట్గా ఇలా కట్ చేసేయండి, ఓకేనా. రెండు ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టేసి సో ఇలా చూసుకోండి, ఓకేనా. ఇలా చూసుకున్న తర్వాత సో ఇది ఇలా పెట్టాలి. పెట్టిన తర్వాత సో ఇది ఇలా ఉంటుంది కదా, దీన్ని ఇలా అనేసి ఇలా, ఓకేనా. ఇలా సాగదీయద్దు. ఎప్పుడైనా ఏ క్లాత్నైనా సరే సాగదీయద్దండి, ఓకేనా. సో ఇప్పుడు ఇంకొకటి వచ్చేసి ఇటు సైడ్, ఒక సైడ్ ఆపోజిట్, ఒక సైడ్ మంచి సైడ్ వస్తుంది. ఇలా క్లాత్ లేపి దీన్ని ఇలా కింద ఇలా అనాలి, ఓకేనా. ఇలా అన్న తర్వాత సో ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఇలా కట్ చేసి ఇప్పుడు దీన్ని మించి సో ఇలా ఒక కుట్ట అయితే నీట్గా వేసేయాలండి పైనుంచి, ఓకేనా. ఇలా కొంచెం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఇలా నీట్గా కట్ చేసుకోండి. సో ఇప్పుడు కూడా ఇలా ఎక్స్ట్రా ఉన్నదంతా ఇలా కట్ చేసుకొని ఇలా చూసారు కదా. సో ఇలా మళ్ళీ ఒకసారి ఇలా క్లాత్ని అయితే పెట్టుకొని చూడండి, ఓకేనా. ఏమాత్రం ఒక్క ఎగుడు దిగుడు అనేది రాలేదు. సో ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది అయితే సో వేసుకోవాలండి. మనం గల్ల తీసుకున్న సైడ్ ఉంటుంది కదా, సో ఇక్కడ నేను ఉక్స్ పట్టికి కాజా పట్టికి అయితే ఇలా క్లాత్ అయితే కొంచెం కట్ చేసుకుంటున్నానండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత సో ఇటు సైడ్ ఉక్స్ పట్టి, ఓకేనా. ఇలా వేసి ఇక్కడ మనం టాకా వేస్తాం కదా, ఆ టాకా దగ్గర చిన్నగా ప్రిల్ పెట్టుకోండి. పెట్టిన తర్వాత సో ఇలా ఇంకో సైడ్ తీసి టాప్ స్టిచ్ చేయండి నీట్గా. ఇలా వేసిన తర్వాత సో ఇలా క్లాత్ మొత్తం లోపలికి ఇలా ఫోల్డ్ చేసేయండి, ఓకేనా. ఇలా చూసారు కదా. సో ఇలా, ఓకేనా. తర్వాత కాజా పట్టి, సో కాజా పట్టి కూడా సేమ్ ఇలాగే వేసుకోవాలండి. ఇలా కొంచెం ఇది ఎక్స్ట్రా క్లాత్ దీన్ని ఇలా కట్ చేసుకొని ఇలా పక్కన పెట్టి ఇలా కొంచెం ఇలా మర్చి ఇలా ఉంది కదా. సో ఇట్లా ఈ కుట్టు మీద ఇలా రావాలి,